మామ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే కనుక డీటెయిల్గా ప్రోమో 2 ఏదైతే ఈరోజు సాటర్డే రోజు రిలీజ్ అయిందో ఆ ప్రోమో 2 గురించి డీటెయిల్గా చెప్తాను మామ. ఈ ప్రోమో 2లో అయితే కనుక జరిగిన టాపిక్స్ ఏవైతే ఉన్నో బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్రోమోలో అయితే కనుక ఏదైతే సుమనన్న సంజన గారు టాస్క్ ఆడారు కదా, ఆ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్లో సుమనన్నకి న్యాయం జరిగిందా, దాని తర్వాత సంజన గారికి న్యాయం జరిగిందా అనే మాట మీద నాకు సార్ అయితే కనుక ఫుల్గా డిస్కషన్ చేశారు. దీనితో పాటుగా కూడా రీతూ చౌదరి సంచాలక్గా ఉన్నప్పుడు రీతూ చౌదరి ఏదైతే ఉన్నారో ఆవిడైతే కనుక ఏదైతే అన్యాయంగా గేమ్లో నుంచి తీసేశారు సంజన గారిని అని చెప్పి జరిగిన మ్యాటర్ ఏదైతే ఉందో అక్కడ దీని తర్వాత ఆ రోజు అయితే కనుక సంజన గారు మాట్లాడిన మాటలు ఆఫ్టర్ ఆల్ అన్న మాటలు ఈ ప్రోమోలో అయితే కనుక డీటెయిల్గా చెప్పారు. సో చూపించిన దాని ప్రకారంగా నేనైతే చెప్తాను. ఇంకా ప్రోమో 3 ప్రోమో 4 ఉన్నాయి మామ. పాపం సంజన గారు అయితే కనుక ఫుల్గా ఎమోషనల్ అయ్యారు మామ. నిజంగా హార్ట్ టచింగ్ అనిపించింది. టైం ఉంటే ఆ ప్రోమోస్ కూడా చేస్తాను. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మామ ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ మామ, మీ అందరూ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ప్రోమో అయితే స్టార్ట్ అవ్వగానే ప్రోమో అనాలిసిస్ ఎలా జరిగిందంటే కనుక నాకు సార్ అయితే కనుక రీతూ చౌదరితో స్టార్ట్ చేశారు. రీతూ చౌదరి అయితే కనుక సంచాలకుగా ఉన్నప్పుడు నీకు ఇప్పుడు కాదు ఈ హౌస్లో ఉన్నంతకాలం నీకు ఈ పోస్ట్ ఇవ్వడం వేస్ట్. సంచాలకుగా నువ్వు ఎందుకు పనికి రావు, నువ్వు నీకు నచ్చిన వాళ్ళకి తీర్పించుకుంటావు తప్ప గేమ్లో ఎవరు జెన్యున్గా ఆడుతున్నారో వాళ్ళని పాయింట్అవుట్ చేయడం నీకు చేతకాదని చెప్పి నాకు సార్ అయితే కనుక అల్టిమేట్గా అన్న మాటలు నిజంగా చాలా ఇంట్రెస్ట్గా అనిపించినాయి. బట్ దానికి సంబంధించిన ఏవీ కూడా చూపిస్తారనమాట. సో ఆ ఏవీ కన్నా ముందు ఇక్కడ రీతూ చౌదరి నిజంగా ఇది చాలా టైమ్స్ రిపీట్ చేసింది. చెప్తానే ఉన్నా కూడా అక్కడ తనుజ చెప్తానే ఉంది, ఇటు పక్క సంజన గారు చెప్తానే ఉన్నారు. డీమాన్ అవుట్ 2 సార్లు బయటికి వెళ్ళిపోయాడు డీమాన్ అవుట్ అని చెప్తే రీతూ చౌదరి చెప్తుంది లేదు తనుజాని నెట్టిందని చెప్తారు. బట్ ఇక్కడ ఏంటంటే కనుక ఆ రోజు నిఖిల్ని అవుట్ అని చెప్తారు, సేవ్ చేశానంటది. మళ్ళీ ఇంకా తనలో తనే ఆలోచించుకొని నిఖిల్ అవుట్ ఉంటుంది అనమాట. సో ఇలా ఫేర్ సంచాలకుగా చేసిన ఏదైతే ఉందో దాని రిలేటెడ్గా నాకు సార్ చెప్పారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను మామ. అట్ దట్ మూమెంట్లో సంజన గారు కూడా రీతు మీద కొంచెం పదజాలం దుష్ప్రదాజాలం ఆడారు. సో అవి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు వాడకుండా బాస్ సంజన ఇంకా ఆపేయి. నాకు సార్ అయితే కనుక ఇలా సీరియస్ అయిపోయాను అనమాట. నువ్వు ఆపే, ఇంకా నీ మాటలు నేను విలదంచుకోలేదు. నువ్వు అసలు అలాంటి మాటలు మాట్లాడితే నిన్ను నువ్వు తక్కువ చేసుకుందాని అవుతావు. అలాంటి వర్డ్స్ అసలు నువ్వు వాడచ్చా, వాడకుండా ఉండాల్సింది. ఏం మాట్లాడతావు ఏంటో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అని చెప్పి నాకు సార్ అయితే కనుక గట్టిగానే సంజన గారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఆవిడ కూడా ఓకే సార్ నాదే తప్పు సార్ షేర్ సార్ అని చెప్పి రీతూ చౌదరి కూడా ఆన్ ది స్పాట్లో సారీ చెప్తారు. సో సారీ చెప్తారు. వాళ్ళిద్దరికైతే అక్కడతో డిస్కషన్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్గా ఇంకో టాపిక్ ఉంది మామ. ఇక్కడైతే కనుక రీతూ చౌదరి దాని తర్వాత సంజన గారిది టాపిక్ అయితే పూర్తిగా డిస్కషన్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఈ ప్రోమోలో దాన్ని బట్టి మెయిన్గా మన కళ్యాణ్ బాబాయ్కి అయితే హ్యూజ్ ఎలిపోయేషన్ రాబోతుందిరా బాబు అన్నట్టు అనిపించింది. ఈ వీక్లో అయితే కనుక ఆల్రెడీ తనుజ సంచాలకుగా ఉంది. తనను ఎక్కడ అసలు పొగడమే కాన్సెప్ట్గా తీసుకోలేదు. నాకు సార్ అయితే కనుక తనని గుచ్చి క్వశ్చన్స్ చేస్తారు. అలాగే వేయాలి మామ. ఒక ఫిజికల్ గేమ్ ఆడదు, వాళ్ళ మీద వీళ్ళ మీద నెగిటివ్గా మాట్లాడేది. అలాంటి వాళ్ళని ఎందుకు మామ పాజిటివ్ వైపుగా మాట్లాడేది? ఆడియన్స్ దగ్గర ఓకే పోలింగ్లో ఉంది, బట్ గేమ్ కూడా ఉండాలి కదా అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అవుట్. సో ఇక్కడ కళ్యాణ్ సంచాలకుగా ఉండి ఏదైతే తను సంచాలక గేమ్లో సుమనన్న ఇటు పక్క సంజన గారు ఇద్దరు గేమ్ ఆడారు కదా, ఆ గేమ్లో అల్టిమేట్గా నిజంగా చెప్పండి మా, మీరు లైవ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఆ 2 గేమ్లో మన కళ్యాణ్ ఇచ్చిన నిర్ణయం ఎంతమంది సేఫ్, ఎంతమంది కరెక్ట్గా ఫెయిర్గా ఇచ్చాడు, ఎంతమంది అన్ఫేర్గా ఇచ్చాడని చెప్పి నమ్ముతున్నాను మామ. నేనైతే కనుక 100% ఫేర్ చేశాను అనుకుంటున్నాను. ఇక్కడ 2 పాయింట్స్ మనోడైతే కనుక కౌంటింగ్లో తీసుకున్నాను మామ. గేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్తాడు, నేను మళ్ళీ ఆల్రెడీ వీడియో బ్యాక్ వెళ్ళి కూడా చూశాను. గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఏం చెప్తాడు, ఎవరైతే కరెక్ట్గా పెట్టాలి తిన్నగా పెట్టాలని చెప్పడు. ఓకే యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఏంటంటే కనుక ఇక్కడ అన్ని పరిగణలు తీసుకోవాలి. చెప్పలేదని చెప్పి అదే పాయింట్ తీసుకుంటే ఇక్కడ ఎలా? అన్ని బాస్కులేమో ముందు సంజన గారు పెట్టారు, దట్టు ఏంటంటే కనుక టవర్ కరెక్ట్గా కట్టారు. సుమనన్నయ్య సంజన గారు ముందు పెట్టాలా, టవర్ కరెక్ట్గా కట్టలా. బట్ సంచాలక్ దివ్య తనుజ ఏ పాయింట్ మీద మాట్లాడారు? దివ్య కానీ ఇక్కడ లేపలేదు, తనుజానే లేపడం జరిగింది అనమాట. తనుజాని అడుగుతారనమాట, తను ఆల్రెడీ గేమ్ కన్నా స్టార్ట్ చేసే ముందు అన్ని రూల్స్ చెప్పాడు సార్, బట్ గేమ్ అంతా అయిపోయిన తర్వాత ఏమో లాస్ట్కి ప్లేట్ మార్చాడని చెప్పి
తనుజ అయితే కనుక కళ్యాణ్ మీద లేనిపోని అభాండాలు వేస్తుంది అనమాట. అలా వేయడం కరెక్ట్ కాదు తనుజ గారు. మీరు మాట్లాడేటప్పుడు కూడా మీరు మైండ్ దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఆల్రెడీ ఆ రోజు చెప్తాను అనమాట కళ్యాణ్ అయితే కనుక, ఒకళ్ళని పోర్ట్రేట్ చేయడం నీ కాన్సెప్ట్ అయితే కరెక్ట్ కాదు, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి కళ్యాణ్ కూడా ఆ రోజు అయితే కనుక చెప్తారు. అలా చెప్పిన విధానం అల్టిమేట్గా నిజంగా గూస్ బంప్స్ అనిపించింది అమ్మ నాకు కూడా. మీకు ఎంతమందికి మన కళ్యాణ్ పగడాలని నచ్చుతున్నాడని చెప్పి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడైతే కనుక ఈ ఏదైతే సస్పెన్స్ ఎపిసోడ్స్ అయితే కనుక చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈ ప్రోమోస్ అయితే కనుక ఇక్కడ ఇంకో ట్విస్ట్ పెట్టారనమాట. నాకు సార్ అయితే కనుక 2 బాంబులు ఉన్నాయి. ఇక్కడైతే కనుక ఒక బాంబు నా దగ్గర ఉంది, ఒక బాంబు అక్కడ ఉందని చూపిస్తారు. ఆ 2 బాంబ్స్ ఏం లేదు మామ, ఒకటి వచ్చేసి డబల్ ఎలిమినేషన్ ఉందని చెప్తారు. ఈరోజు ఒకరిని ఎవిక్ట్ చేస్తారు. ఇంకో బాంబు ఒక టాస్క్లా పెట్టి ఆ బాంబు ఏంటనేది అప్పుడు రివీల్ చేస్తారనమాట. ఎవరికి నెగిటివ్ వస్తే ఆ గేమ్ అయితే కండక్ట్ చేస్తారో ఆ టాస్క్లో వాళ్ళ మీద ఆ సెకండ్ బాంబు అనేది పడబోతుంది. అది ఏదైనా అవ్వచ్చు. అది ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్దాము. ఓకేనా మామ? ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని చాలామంది లైక్ చేస్తున్నారు మామ. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే లైక్ చేస్తూ ఉండండి. మన ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.